కాంపిటెంట్ గా భారతదేశంలో విదేశాల్లో ఉన్న బెస్ట్ పాసిబుల్ టనల్ ఎక్స్పర్ట్స్ తో మేము సమన్వయం చేసుకుని 11-12 మంది ఏజెన్సీస్ ని కోఆర్డినేట్ చేసి ఒక యూనిఫైడ్ కమాండ్ తో ముందుకు పోతున్నాము. మీకు సరే ఈ రిలీఫ్ అండ్ రెస్క్యూ గురించి చెప్పి తర్వాత ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడదాం. 2-3 రోజుల్లో రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తి చేస్తాము. అదేవిధంగా 2-3 నెలల్లో ఈ టనల్ వర్క్స్ కు పునఃప్రారంభించి ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ పూర్తి చేయడం మా దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతాము. ఈ యొక్క టనల్ యాక్సిడెంట్ కారణం గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యము. కనీసం వచ్చిన పెద్ద మనుషులు డీ వాటరింగ్ కి పవర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. ఇంకోటి ఏదో అనుమతుల గురించి అప్రూవల్ గురించి మాట్లాడతారు. వాళ్ళు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ల పాటు పనులు జరుగుతున్నాయి, మేమే ఎక్కువ ఖర్చు చేసినాం అంటున్నారు. మరి ఈ ద్వంద్వ వైఖరి ఏదో అర్థం కావడం లేదు. వాళ్ళు 10 ఏళ్ల పాటు ఎస్ఎల్బిసి టనల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉండగా మేమే పనులు చేయించినాం అంటున్నారు వాళ్ళు. మరి ఈరోజు మళ్ళీ ఏదో అనుమతుల గురించి మాట్లాడతారు. అన్ని అనుమతులు ఉన్నాయి, యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ ముందుకు పోతున్నాము. మీకు కొంత విషయం చెప్పాలి. వాళ్ళ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి తేడా. ఈరోజు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి మాట్లాడన్ని అబద్దపు మాటలు, ఒక గోబెల్స్ ప్రచారం. వీళ్ళ పేర్లు తీసుకొని జోసెఫ్ గోబెల్స్ అని పెట్టుకుంటే బాగుంటుంది. నేను చూస్తున్నా గత 14 నెలల నుంచి ప్రజలు వాళ్ళని ఓడించి మాకు తీర్పిచ్చారు. మేము ప్రజల మ్యాండేట్ మేరకు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ప్రజాపాలన ముందుకు పోతున్నాము. మంచైనా చెడైనా పూర్తిగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాము. ఈ ఎస్ఎల్బిసి టనల్ వరకు తెలంగాణలో 30 టీఎంసీలు గ్రావిటీతో వస్తుంటే ఒక 2-3 వేల కోట్ల పనులు మిగిలితే వాళ్ళు వదిలిపెట్టిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఓన్లీ 9 కిలోమీటర్స్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ 44 కిలోమీటర్స్. వాళ్ళు సమర్థవంతంగా పనిచేసిండి మరి పవర్ సమయానికి సరైన విధంగా ఇస్తే ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ రోజు తెలంగాణలో 30 టీఎంసీల నీళ్లు వచ్చి 3-4 లక్షల ఎకరాలకి నీళ్లు బారేవి. మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ వాళ్ళు చేయకపోగా ఇక్కడ వచ్చి ఏదో అబద్దాలు మాట్లాడడం ఇది పూర్తిగా ఖండిస్తున్నాం.